హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి తగ్ లైఫ్ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే, డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సినిమా విషయానికి వస్తే తగ్ లైఫ్ అసలు ఇది మన మణిరత్నం గారే డైరెక్ట్ చేశారా, లేదంటే అసిస్టెంట్స్ తోటి ఏమైనా వేయించారా, రాపించారా? నాకైతే అర్థమవుతలేదు. అసలు మణిరత్నం గారు ఇలాంటి ఒక సినిమా తీస్తాడని కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ స్టోరీ ఏంది, ఆ స్క్రీన్ ప్లే ఏంది, అసలు ఆ స్టోరీ రాయాలని ఎలా అనిపించింది? ఒక చిన్న పాయింట్, ఏదో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ రాయాలి, దానికోసం ఏదో క్రియేట్ చేసి బలవంతంగా ఏదో చేసి ఒక చిన్న పాయింట్ని 3 hours చూపిస్తే ఎంత నరకంగా ఉంటుంది, అంత నరకం ఉంది. చిన్న పాయింట్, స్టోరీ ఏముండదు సినిమాలో. సరే, స్టోరీ లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఏదైనా మ్యాజిక్ జరిగిందంటే అస్సలు సినిమాలో చెప్తున్నా కదా, ప్రతి సీన్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి సీన్, ఒక్క సీన్ అని కాదు, సినిమాలో ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లలో ఎక్కడ క్రియేటివిటీ కనిపించదు, మ్యాజిక్ కనిపించదు, ఫ్లాట్ డైలాగ్స్. సినిమాలో కాస్తో కిస్తో ప్రశాంతంగా ఉందంటే ఫైట్ సీన్ కొరియోగ్రాఫింగ్ చాలా బాగా చేశారు. సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా వరస్ట్ గా రాశారు. నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్ లో హీరోయిన్లతోటి సీన్లు కానీ, అబ్బో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పినా కదా సినిమా గురించి. ఈ సినిమాకు ముందు భైరవం వెళ్ళొచ్చిన, ఈ సినిమా చూసినాక భైరవం ఒక 10 సార్లు చూడొచ్చు అనిపించింది. ఒక 3 hours చెంచల్ కూడా జైల్లో ఉన్న ఫీల్ వచ్చింది నాకు. మధ్యలో ఏదో ఫాదర్ సెంటిమెంట్ అని ఏదో సాంగ్ వస్తుంది, ఏదో పెట్టారు. అసలు ఒక్క దానికి మనం కనెక్ట్ కాం. ఆ క్యారెక్టర్లు అన్నా సరిగ్గా రాయరు, కనీసం క్యారెక్టర్లు అన్నా సరిగ్గా రాయరు. ఏదో మనం ఒక సినిమా తీయాలి, మనం సీనియర్ డైరెక్టర్లను ఏదో రాసేద్దాం అన్నట్టే ఉంది. మణిరత్నం లాంటి డైరెక్టర్ గారు ఒక కమల్ హాసన్ గారి అంత పెద్ద స్టార్ ని పెట్టి ఇలాంటి మూవీ తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా రివ్యూలో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.